అభినవ్ భారత్ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగల్లో దసరా ఒకటి. ఉత్తర భారతదేశంలో కూడా దుర్గా పూజ పేరుతో నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. నవరాత్రులు ముగిసిన తర్వాత 10వ రోజు దసరా లేదా విజయదశమి పండుగ జరుపుకుంటారు. ఈ పండుగను ప్రాంతాలను బట్టి విభిన్న ఆచారాలతో వైభవంగా జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి అని పిలుస్తారు. ఈ ఏడాది ఈ విజయదశమి పండుగను అక్టోబర్ 2న జరుపుకోనున్నారు. దసరా నవరాత్రుల్లో దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు. అనంతరం విజయదశమి రోజున దుర్గామాత మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి అతనిపై సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ దుర్గామాత విగ్రహాలను అలంకరించి పూజిస్తారు. ఈ విజయదశమి రోజున అత్యంత నియమ నిష్టలతో భక్తితో దుర్గా పూజ నిర్వహిస్తారు. విజయదశమి రోజున రామ్లీలా ప్రదర్శనలు జరుగుతాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. రావణాసురుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి చిహ్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పండుగ చివర్లో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణ బొమ్మలను దహనం చేస్తారు. విజయదశమి రోజున భక్తులు తాము రోజువారీ ఉపయోగించే పనిముట్లు, వాహనాలు, యంత్రాలు, ఆయుధాలను పూజిస్తారు. ఇది వృత్తిపరమైన విజయానికి గుర్తుగా ఆయుధాలకు కృతజ్ఞత తెలిపేందుకు అవకాశంగా భావిస్తారు. దసరా నవరాత్రుల్లో మహానవమి రోజున ఈ ఆయుధ పూజ నిర్వహిస్తారు. దీని వెనుక ఉన్న కథ ఏమిటంటే, పాండవులు అజ్ఞాతం ముగించిన తర్వాత తిరిగి తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై నుంచి తీసి పూజించిన తర్వాత కౌరవులను ఓడించారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని కూడా ఆయుధ పూజ చేస్తారని చెబుతారు. విజయదశమి పండుగ రోజు జమ్మి చెట్టుకు పూజ చేయటం ఒక విశిష్టమైన ఆచారం. ఈ సాంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లో బాగా కనిపిస్తుంది. విజయదశమి రోజున జమ్మి చెట్టును పూజించి జమ్మి ఆకులను బంగారంలా భావించి ఒకరికొకరు పంచుకుంటారు. ఇలా జమ్మి చెట్టును పూజించటం వల్ల అన్ని రంగాల్లో విజయం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. ఈ విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించటం, శ్రీరాముడు రావణాసురుని అంతమొందించటం వంటి కథలే ఇందుకు ఉదాహరణ. అలాగే సామరస్యం, ఐక్యతకు చిహ్నంగా భావిస్తారు. ఎందుకంటే విజయదశమి దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో అందరూ కలిసిమెలిసి జరుపుకునే పండుగ. ఇది మనుషుల మధ్య సామరస్యాన్ని, ఐక్యతను పెంపొందిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే విజయదశమి రోజున ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయం లభిస్తుందని బలంగా నమ్ముతారు. అందుకే విజయదశమి రోజున కొత్త వ్యాపారాలు, శుభకార్యాలు ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు. విజయదశమి పండుగ వెనుక పలు పురాణ కథలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా దుర్గామాత మహిషాసురుడి కథ చెబుతారు. అదేమిటంటే, మహిషాసురుడు అనే రాక్షసుడు తన తపోశక్తితో బ్రహ్మదేవుడి నుంచి తాను ఏ పురుషుడి చేతిలో కూడా మరణం పొందకూడదని వరం పొందుతాడు. ఈ వరం పొందాక అతను దేవతలను వేధిస్తూ ఉంటాడు. ఆ సమయంలో దేవతలందరూ తమ శక్తులను ఓ చోట చేర్చి దుర్గాదేవిని సృష్టిస్తారు. ఈ దుర్గాదేవి 9 రోజుల పాటు మహిషాసురుడనే ఆ రాక్షసుడితో యుద్ధం చేసి 10వ రోజు అతడిని సంహరిస్తుంది. ఈ విజయాన్ని పురస్కరించుకొని 10వ రోజున విజయదశమిగా జరుపుకుంటారు. ఇక మరొక ముఖ్యమైన కథ ఏంటంటే, శ్రీరాముడు సీతాదేవిని అపహరించిన రావణాసురుడితో యుద్ధం చేసి 10వ రోజున రావణాసురుని అంతమొందించి విజయం సాధించాడు. ఈ సంఘటన కూడా విజయదశమి పండుగ ఘనంగా నిర్వహించుకోవటానికి ప్రధాన కారణంగా చెబుతారు. మహాభారతానికి వస్తే, ధర్మరాజు శకునితో మాయాజూదంలో ఓటమి పాలైన తర్వాత పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసం కోసం విరాటరాజు కొలువుకు ప్రవేశించే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచి ఉంచారు. తిరిగి ఏడాది తర్వాత జమ్మి చెట్టుపై ఉన్న తమ ఆయుధాలను తీసుకున్న పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారు. ఈ విజయానికి ప్రతీకగా విజయదశమి జరుపుకుంటారని మరో ప్రశస్తి.